ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి మీ పార్టీకి పుట్టగతులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శ్రీశైలం దేవస్థానం అయితేనేవి ప్రముఖ దేవస్థానాల్లో సప్లై చేసినటువంటి నేతిలో కూడా కల్తీ ఉన్నదని చెప్పనే రిపోర్ట్స్ వచ్చున్నాయి. మనం రోజు తినే పామాయిల్ రేటుకి నెయ్యి ఎలా వస్తుందనేది టెండర్లో లోపాల ఆ రోజు ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బట్టబయలైనటువంటి విషయం. అర్హత లేని కంపెనీలన్నీ టెండర్లో పాల్గొనే విధంగా టెండర్ యొక్క విధి విధానాలు అర్హతల్ని మార్చినటువంటి విషయం. ఆఫ్టర్ ఆల్ ఒక తిరుపతి దేవస్థానంలో ఒక చిన్న ఎంప్లాయ్ చిన్నప్పన్ మన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పర్సనల్ పిఏగా ఉన్నాడు. చిన్నప్పన్ ఈరోజు రోజుకి 250 నుంచి 300 శుభదం టికెట్లు అయితేనేవి ఈరోజు పేపర్లో వచ్చింది, మనం చూసాం. నెలకి 6,000 చిల్లర 6,000 పైబడి శుభదం టికెట్లు చిన్నప్పని ఇచ్చాడని అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున 2,50,000 మంది ఓటర్లతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే గారు రోజుకి కొన్ని వందల మంది వచ్చి దర్శనానికి టికెట్లు అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితి. 5 రోజులు మాత్రమే వారానికి, నెలకి 25 రోజులు, 25 రోజులు కూడా రాదు, 22 రోజులు. ఈ 20 రోజుల్లో 26 120 టికెట్లు అయితేనే శుభదం టికెట్లు ఎమ్మెల్యే గారు ఇవ్వగలరు. నెలకి 120. వీళ్ళు రోజుకి 250 టికెట్లు ఇచ్చారని అంటే, చిన్నప్పని తీసుకున్నాడని అంటే, ఒక నెలకి 6,000 చిల్లర తీసుకున్నాడని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చిన్నప్పని యొక్క పలుకుబడి ఏ రకంగా తిరుమల దేవస్థానంలో ఉందని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను ఈ కల్తీ నెయ్యి అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బులను హవాలా మార్గంలో ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు చేరవేశాడు. కాబట్టి అతనికి అంత గౌరవం, అంత విలువ వచ్చి ఈ రోజున శుభదం టికెట్లు 6,000 టికెట్లు నెలకి ఇచ్చారంటేనే అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఈడీ కూడా హవాలా మార్గంలో ఏ కంపెనీలకు వెళ్ళి ఎవరికి డబ్బులు వెళ్ళి అని చూస్తే, కొరియర్ బాయ్ ఒక కంపెనీలో డైరెక్టరు, అతని పేరు మీద ఒక కంపెనీ ఉంటుంది, చిల్లర అంగడి పెట్టుకున్న అతని మీద ఒక కంపెనీ ఉంటుంది. ఇటువంటి కంపెనీలందరికీ దొడ్డి మార్గంలో ఈ హవాలా నిధులన్నీ చేరటం ఈ కల్తీ నీరు ద్వారా. కల్తీ మద్యం కేసు కూడా ఒక పక్కన జరుగుతుంది. దాంట్లో కూడా 100 కోట్ల అవినీతి, 1,000 కోట్ల రూపాయల అవినీతి బయటపడింది. 2019-24 మధ్యలో మీరు చేసినటువంటి ఈ కల్తీలన్నీ కూడా ఈ రోజున మీకు బట్టబయలైతే మీరు తట్టుకోలేక ఈ రోజున తిరిగి ఎవరైతే ఆరోపణలు చేశారో మీ మీద వారి క్షమాపణ చెప్పాలని అంటున్నారు. నిరూపణైనటువంటి విషయాల మీద మీరు మాట దాటేస్తూ జంతుకోవు కలపలేదని సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చిందని చెప్పానని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. సిబిఐ కానీ సిట్ రిపోర్ట్లో కానీ జంతుకోవు కలపలేదని ఇవ్వలేదు. కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, కల్తీ నెయ్యితోనే లడ్లు తయారు చేశారని చెప్పనే రిపోర్ట్లో ఇచ్చారు. మీరు వాస్తవాలను దూరంగా పెట్టి ప్రజలను మభ్యపరచడానికి, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజున కల్తీ లడ్డు పైన, కల్తీ నెయ్యి పైన మాట్లాడుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి మహిమ, ఆ యొక్క దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఎక్కడ కల్తీ జరిగింది, ఎలా కల్తీ జరిగింది, ఎంత మేరకు కల్తీ జరిగింది, కల్తీ చేసిన వాళ్ళని శిక్షించాలి అనే తపన ఉండాలి. కానీ జరిగినటువంటి కల్తీని మసిపూసి మారేడికాయ చేసి తిరిగి ఎవరైతే మీ ఆరోపణలు, ఎవరైతే మీరు చేసినటువంటి పనులు బయట పెడుతున్నారో వారి మీదే తిరిగి దాడి చేయడం అనేది దొంగ అన్నట్టు. ఒకసారి చెప్పిన అబద్ధం 10 సార్లు చెప్తే నిజమైపోద్దని మీరు అనుకుంటున్నారు. ఎప్పటికీ కాదది. దయచేసి అవాస్తవాలను ప్రజల మధ్యకి తీసుకెళ్ళమాకండి. కల్తీ జరిగిన మాట వాస్తవం, జరిగినటువంటి విషయం వాస్తవం. అది జరపడానికి ఎవరైతే సహకరించారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రోజున అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కూడా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఒకటే చెప్తున్నాం. మీరు అవి చేసినటువంటి కల్తీ, మీరు చేసినటువంటి అవినీతి, మద్యంలో అయితేనేమి, అదేవిధంగా లడ్డూ విషయంలో అయితేనేమి మీరు చేసినటువంటి విషయాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చేసినటువంటి తప్పు ఒప్పుకొని జరిగినటువంటి విషయాలను ప్రజల ముందు పెట్టి మీరు ఆ దేవదేవుని యొక్క కోపాగ్నికి, ఆయన యొక్క దీనికి మీరు బలి కావద్దని చెప్పి దయచేసి మిత్రులందరికీ కూడా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా చెప్తున్నాం. దయచేసి లడ్డూ విషయం కానీ, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి గురించి కానీ, ఆ కల్తీ విషయం గురించి కానీ దయచేసి మీరు మాట్లాడద్దు. తద్వారా మీకు అనేక నష్టాలు కూడా చేకూరుతాయి. ఆ దేవదేవుడు, కలియుగ దేవుడు తర్వాత మనం చేసిన పాపాలని వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే అనుభవించేటట్టు మనకి కనబడుతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి, ఉదాహరణలు. అందువల్ల దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ, లడ్డు కల్తీ విషయంపై మరొకసారి మీరు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని మోసపూరితంగా వారిని తప్పుదో పట్టించే విధంగా మీరు చేస్తున్నటువంటి విషయం ఈ రోజున ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి దయచేసి మరొకసారి అటువంటి విషయాలు మాట్లాడద్దని ఈ పత్రికా సమావేశం ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం.